హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై మినీ లాగ్. నిన్న సండే కదా, అలా అని మా టైంపాస్కి అయితే మా వదిన వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. మా వదిన మార్కెట్కి వెళ్ళిందంట. ఇవన్నీ వేసుకొని కూర్చుంది. ఒకటేసారి ఇల్లంతా గార్డెన్ లాగా కనిపించింది నాకు. ఇంకా నాకు తెలియదు వీటి అంటే ఆకుకూరల పేర్లు అంతగా. అయితే ఒకటి చెప్పక్క అని అంటే చెప్తుంది. చూడండి. ఇంకా అవన్నీ ఏమో ఇవన్నీ మాకు తెలుసులే. పుదీనా, కొత్తిమీర ఇవి కామన్గా యూజ్ చేస్తాం మేము. తెలియని చెప్పు ఇవన్నీ. ఇది పొయ్యి కూర, ఇదేమో ఉల్లి పొట్ట, ఇదేమో ఈ కూర తెలుసా, బంకాల కూర. ఏం కూర? బంకాల కూర. బంకాల కూరనా? ఇది చుక్కకూర. చుక్కకూరనా పాలకూరనా? చుక్కకూర. తోటకూర. తోటకూర తెలుస్తుంది. ఇదేమో కుంటి కూర. గోంగూర. ఇది కుంటి కూర కాదు. కుంటి కూర అంటారు, గోంగూర అంటారు దానికి. ఇది పాలకూర. పాలకూర. ఇవి ఏం కూర? కొయ్యి కూర. ఇవన్నీ వారానికి సరిపడేవా అక్క? ఇవన్నీ తిని అంత హెల్తీగా ఉన్నావు నువ్వు? తింటే హెల్తీగా ఉంటుంది అది ఆకుకూర. మీ ఇంట్లోనే చూస్తున్నాను నేను ఇన్ని ఆకుకూరలు. మా అక్క అంటే మా వదిన ఎప్పుడు మార్కెట్కి వెళ్ళినా ఆకుకూరలు తెచ్చుకున్న వాటిలో కొన్ని అయితే మాకు ఇస్తుంది. ఇంకా అలా ఆకుకూరలన్నీ క్లీన్ చేసుకున్నాక నాకైతే ఒకటి కనిపించింది. మా అత్తయ్య అది పాటి అంటే మా బంజారా డ్రెస్కి చున్నీ ఉంటుంది కదా, దానికి అది అటాచ్ చేస్తారంట. నియర్లీ 25 or 30 years బ్యాక్ దంట అది. మా వదిన చెప్పింది. నా చిన్నప్పటిది ఇది అంతా అమ్మనే చేసింది చేయితోటి అని. అయితే ఈ డిజైన్స్ కూడా మొత్తం చేయితోటే అల్లినారంట. అంటే ఇలా వాళ్ళకి నచ్చిన డిజైన్స్, ఈ అద్దాలు ఇవన్నీ హ్యాండ్ మేడే అంట. ఇది చేయితో చేసింది. ఎంత సన్నగా చేసి చూడండి, చాలా నచ్చింది నాకైతే. అంటే 30 years ఇంకా అలాగే ఉంది. మా అత్తయ్య దాచుకుంది అదొక మెమొరబుల్గా. ఇంకా అలా ఈవినింగ్ అయిపోయింది. రెయిన్ స్టార్ట్ అయింది. అక్క కాఫీ టీ ఏమైనా పెట్టంటే టీ పెట్టింది. టీ విషయానికి వస్తే మా అక్కకు ఇంకా అంటే మా వదినకు మా ఆయనకు పెద్ద డిబేటే జరుగుతుంది. నీ టీ బాగాలేదని. మా అక్కేమో నా అంత బాగా టీ మన ఫ్యామిలీలో ఎవ్వరు పెట్టరని. నాకేమో వాళ్ళిద్దరు ఇలా డిబేట్ చేసుకుంటే నవ్వొస్తూ ఉంటుంది ఆ టీ గురించి. నేను ఇంకేమన్నా అంటే నేను ఏ స్టేట్లో తాగలేని టీ అని అంటాడు మా ఆయన మా అక్కని.